మహారాజా, శాంతించండి. మీరు భావోద్వేగంతో కాకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకసారి ఈ కథ వినండి. ఒక అడవిలో చిన్న పక్షి ఉండేది. అది రకరకాల విన్యాసాలు చేస్తూ గాలిలో ఎగురుతూ ఉండేది. ఒకరోజు లా లలలా 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 హాయిగా ఉంది గాలిలో. పులిలా ఉంది, పలకరిద్దాం. పులి, ఎలా ఉన్నావు? ఏ పిచ్చుక, నీ బలం గాల్లోనే, భూమి మీద కాదు. పేట్రేగిపోకు. లేదు, నేను భూమి మీద కూడా వేగంగా పరిగెత్తగలను. అయితే అదుగో ఆ బురదలోంచి పరిగెత్తు. ఇదెంతసేపు? నా రంగు మారిపోయింది. బురదలో కాలు తీసి కాలు వేయలేకపోతున్నాను. రెక్కలు తడిచిపోయినాయి. అనవసరంగా పులితో పంతం పెట్టానే. అమ్మో, ఎక్కువసేపు ఎక్కడుంటే ఏ పిల్లో పాము పట్టేస్తుంది. ఎగిరిపోవాలి. శక్తి లేదు. అబ్బా, అనవసరంగా నా శక్తికి మించి పోటీ పడ్డానే. ఇంకెప్పుడు అలా చేయను. కాకి చెప్పింది నిజమే. నా శక్తికి మించి మనుషులతో వైరం మంచిది కాదు. మరి మన వాళ్ళ పరిస్థితి?